వెల్కమ్ బ్యాక్ టు ది చేతనానిల్స్ వరల్డ్. ఈ రోజైతే ఎర్లీ మార్నింగే లేసాను. 4:30 అలా. మా మమ్మీ అయితే ఆల్రెడీ లేసేసింది. కుకింగ్ కూడా స్టార్ట్ అయితే చేసేసింది. కుకింగ్ దేనికి అనేది అయితే మీకు అనిపించవచ్చు. ఈ రోజైతే శ్రావణ మాసంలో లక్ష్మమ్మ తల్లికి అయితే బోనం అయితే వేస్తారు. మా కులం నుంచి ఏదైతే పండుగ అయితే చేస్తారో మమ్మీ అయితే కుకింగ్ అయితే 4 నుంచి అయితే చేస్తుంది. మా చెల్లి అయితే మాప్ పెడుతుంది. 4 నుంచి చేసినా కానీ పని అయితే ఒడుస్తలేదు. నేనైతే దేవుని పూజ అలా చేసేసాను. చాలా వెరైటీస్ అయితే ఉంటాయి. పోలేలు, బజ్జీలు, చెంకూర, గుడాలు, అంబలి ఇవన్నీ అయితే చేస్తాము. దేవుడి సామానం అయితే 1 డే బిఫోరే తెచ్చిస్తారు. కులంలో ఎవరైతే ఉంటారో వాళ్ళైతే తెచ్చిస్తారు. ఇవన్నీ అయితే మొత్తం అయితే నేను తీస్తున్నాను. పూజ అయితే మొత్తం నేనే బోధిస్తున్నాను. సింపులే ఉంటుంది. ఏం పెద్దగా అయితే అలా ఏమి ఉండదు. సింపులే. ఫోటో అలా పెట్టేసుకొని దేవుడు బట్టలు, చాటాగుళ్ళ ఇవన్నీ అయితే పెట్టుకుంటాము. మా మమ్మీ అయితే ఇక్కడ దేవుడికి అయితే దీపాలు అయితే చేస్తుంది, పిండి దీపాలు. పండుగ అనగానే ఫుల్ పని ఉంటుంది. అస్సలు పని ఓడవదు. ఎందరు చేసినా కానీ పని అయితే అస్సలు ఓడదు. ఇవన్నీ సామానం తీసి అయితే మొత్తం అయితే పూజ పీట దగ్గర అయితే పెడుతున్నాను. ఈ పండుగ కూడా ఒక 24 ఇయర్స్ నుంచి అయితే చేస్తారు. ఇది కూడా మా ఇంట్లో నుంచే చేస్తారు. మా నాన్నమ్మ ఉన్నప్పటి నుంచి చేస్తారు. మీకు ఇంతకుముందే వీడియోస్లో చెప్పాను కదా, సేమ్ అలానే. ఇప్పుడైతే నేను పోలేలు అయితే చేస్తున్నాను దేవుడికి నైవేద్యంకి. అలా చూడండి, ఇలా అయితే బూదిచ్చాను. దేవుడి పటాలు అలా పెట్టేసి మా పిన్ని అయితే ఇక్కడ ముగ్గులు అలా పోస్తుంది. ఫేస్ చూపించమంటే సిగ్గుపడుతుంది. ఫేస్ అస్సలు అయితే చూపిస్తలేదు. తర్వాత అయితే 8 అలా అయిపోయింది. మా పని అయితే కొంచెం అలా అయిపోయింది. కొంచెం టీ అలా తాగేసి కొంచెం రిలాక్స్ అయితే అలా అవుతున్నాము. ఈ పండగ అన్నీ అయితే మా మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి అయితే తీస్తారు. నిజంగా ఎంత మంచిగా అనిపిస్తుంది. ఇవన్నీ పండుగలు, బోనాలు ఇవన్నీ. యాక్చువల్లీ జూన్ నుంచి ఇప్పటి వరకు పండుగలు, బోనాలు ఇవే నడుస్తున్నాయి మొత్తానికి. చాలా మంచిగా ఫీల్ అవుతుంది. ఇక్కడైతే మా మమ్మీ అయితే నైవేద్యం అలా బోధిస్తుంది. మా పిన్ని అయితే బ్రేక్ఫాస్ట్ కోసం అయితే పోహా చేస్తుంది. 8:39 అలా అయింది టైం. వెళ్ళి వచ్చేసరికి అయితే 12 అవుతాయి. దాని గురించి చేస్తుంది. వీళ్ళ అల్లరి చూడండి ఎలా ఉందో. అప్పుడే కొట్టుకుంటారు, అప్పుడే ఒకటి అయిపోతారు. చూడండి, మొత్తం దేవుడి నైవేద్యం అలా అయిపోయిన తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ అలా చేసి అయితే రెడీ అయిపోయాము. ఇప్పుడు టెంపుల్కి వెళ్ళడానికి ఇవన్నీ దేవుడు బట్టలు, చాటా గుళ్ళ ఇవన్నీ తీసుకొని అయితే టెంపుల్కి అయితే వెళ్తారు. అక్కడ వెళ్ళి పూజ అలా చేస్తారు. చూపిస్తాను మీకు. చూడండి ఎలా ఉంటుందో. మా మమ్మీ అయితే హారతి అయితే అలా పట్టుకుంటుంది. మా నాన్న అయితే దేవుడు బట్టలు అలా మొత్తం అయితే గుళ్ళలో తీసుకొని అయితే ఎత్తుకుంటాడు. ఇలా అందరు కులం వాళ్ళు అందరు కలిసి అయితే ఇలా టెంపుల్కి అయితే వెళ్తాము. ఈ రోజైతే జనాలు అయితే ఎక్కువేం లేకుండే. ఎందుకంటే 8 days నుంచి మొత్తం కథ, కీర్తనం ఇవన్నీ అయితే నడుస్తాయి. అందరైతే డైలీ అయితే అక్కడ వెళ్తారు. ఆ కథలో మనమైతే టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇప్పుడైతే దేవుడు గుడిలో వెళ్ళేసి దేవుడికైతే బట్టలు, పుస్త, మట్టెలు ఇవన్నీ అయితే కడతారు. చూడండి ఎలా చేస్తారో. ఇక్కడ ఎవరైతే టెంపుల్కి అయితే సేవ చేస్తారో వాళ్ళే కట్టిస్తారు ఇవన్నీ అయితే. మా మమ్మీ అయితే ఇక్కడ నైవేద్యం అలా అయితే బోధిస్తుంది. దేవుడికి చీర అలా అయితే కడుతున్నారు. నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది. దేవుడికి ఇలా చూస్తే చాలా మనసుకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇక్కడైతే నేను దేవుడికి ఓడి అయితే రింపుతున్నాను. తర్వాత అయితే హారతి అలా చేసాము అందరం కలిసి. హారతి అయిన తర్వాత అయితే బయటకు వచ్చేసి అందరికీ పసుపు బొట్టు అలా ఇచ్చేసి అయితే ఇంటికైతే బయలుదేరిపోతున్నాము. తర్వాత 12 అయిన తర్వాత అయితే ఇక్కడ బండారా అలా అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే ఇంటికి బయలుదేరిపోయి తర్వాత అయితే 12 అయిన తర్వాత అయితే వస్తాము బండారా అలా తినడానికి అయితే.
ఈయనైతే మా బావ మీకైతే హాయ్ అని చెప్తున్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత అయితే కొంచెం మళ్ళీ రిలాక్స్ అయితే కూర్చున్నాము, ఎందుకంటే మార్నింగ్ నుంచి చాలా అంటే చాలా హడావిడి ఉంది. ప్లీజ్ ఇది మొత్తం సందడి అయితే ఇగ్నోర్ చెయ్యండి. సరే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. బాయ్ బాయ్.